नाशकम् पुष्कर विभूषणम् सत्पथ प्रदर्शनम् तव पादपङ्केरुहम् रविमार्ग सञ्चारि कपिराजमां पाहि हे मभूषावेश हे मारुति रणरङ्गहुङ्कारी राक्षसवधङ्कारी रामभक्तावेश रागच्युति शुभमानसानां प्रभूताज्यमानं पदाधैर्यशीलं प्रभाभासुराणाम् లేకుండా ఆడతారు. పోయేటప్పుడు నిలబడి చెప్పాలన్నమాట. తప్పు చేసిటాము. ఇప్పుడు మేము చేసేటువంటి పూజలో ఏమైనా తప్పు చేసిటే మమ్మల్ని అందరినీ క్షమించి కాపాడు తండ్రి. మాకు వచ్చిన నీవు సామాన్య వానరుడు శతయోజన విస్తీర్ణ సాగరాన్ని లంఘించి లోహ నిర్మిత లంకా నగరాన్ని దహించి శత సహస్ర దానవచము సమూహాన్ని సంహరించి సంజీవి పర్వతాన్ని సమూలంగా ప్రకలించి
శ్రీరామచంద్ర కరుణాకటాక్ష పాత్రులము దివ్య రూప ప్రదర్శన దక్షులము నీవు. ఆంజనేయ మహానుభావ మనోజవం మాంసతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భజే రమ్యరంభావదీ నిత్యవాసం భజే బాలభానుప్రభాచారుభాసం భజే చంద్రికాకుందమందారహాసం భజే సంతతం రామభూపాలదాసం. జయ జయ మహాసత్వవాహ మహావజ్రదేహ పరీభూత సూర్య కృతామత్య కార్య మహావీర గంభీర హేమాద్రిధీర ధరాజాత శ్రీరామ సౌమిత్రి సంవేశితాత్మ మహాత్మా. నమో వాయుపుత్ర నమో సత్యరిత్ర నమో జానకీ ప్రాణదాత భవిష్యద్విధాత హనుమంత కారుణ్యవంత ప్రశాంత నమస్తే 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 నమః. పారిజాతం సలక్ష్మణం భూమిసుతాసమేతం లోకాభిరామం రఘువంశసోమం రాజాధిరాజం శిరసా నమామి. ఏముందంటే ఈయన రామ ఆంజనేయ అని ఉంది కదా, రామ ఆంజనేయ విషయంలో వాడు ఎవడు రాక్షసుడు రావణ బ్రహ్మతోన సీతను తీసుకుపోతే ఆ లొల్లి, ఆ లొల్లిలా సుందరాకాండం అంటే ఈయన ఒక్కడే యుద్ధం చేసిండు. యుద్ధం చేసి ఏం చేసిండు, ధూప చాలా అయిందంట. దాంట్లో రాసుకొని నేను చదివిన. అయితే ధూప ఏంటంటే ఎక్కడ చూసినా నీళ్లు లేవంట, నది పారుతుందంట, రక్తం తిరిగిపోయి ఆ నోరు దాపిండట భూమికి. శాస్త్రం రాసింది, జమాబద్ధమో మనకు తెలియదు. ఆయనక పైకి కిందికి ఒకటే పాలు దాపితే మొత్తం వచ్చిన రక్తం వల్ల గుంజిండు. అప్పుడు రౌద్రాకారంగా ఉన్నాడు. మందిని వాళ్ళ సైన్యం చంపి, రాక్షసుల సైన్యం చంపి రక్తంతో ఆ టైంలో ఆ ధూప అయితే తాగిండు. దీనికి ఏమిటంటే ఆంజనేయ స్వామితోన ఆటలు చెబుతామంటే ఒక్కొక్కతోన ఉంది. అయితే ఆ రౌద్రాకారంగా ఆ రక్తం తాగినందుకు వీరాంజనేయ అని చెప్పి పేరు. అయితే ఆ రక్తం తాగబట్టి ఈ ఆటలు, కోళ్లు, కుక్కలు, నక్కలు ఈడ కోసుకో చింతలకుంట ఆంజనేయుడు అని పేరు. దీనికి జిల్లా చెప్తా, వనపర్తి. పూర్వం మహబూబ్నగర్ ఉండే, ఇప్పుడు వనపర్తి అయింది జిల్లా. వచ్చిందే వనపర్తి జిల్లా వచ్చేసి మండలం, దీనికి మండలం పెబ్బేరు. ఇది పల్లె, దీనికి పల్లె వచ్చేసి గ్రామం పాతపల్లి గ్రామం దగ్గర ఈ అడవి ప్రాంతంలో ఆంజనేయుడు. ఇప్పుడు నేను చెప్పేది పాతపల్లి శివారు అవతల కట్ట, ఈ నాగసానిపల్లి అనేది పడుతుంది. నాగసానిపల్లి అనేది ఇది. ఈ శివారి సందున ఆంజనేయ స్వామి ఉన్నాడు.
ఇక్కడ బస్సు సౌకర్యము మరి వచ్చేసి రైలు సౌకర్యం ఏం లేదు. ఇప్పుడు 30 లక్షలు మంజూరైంది బాట. ఇంతవరకు 2 సార్లు తెచ్చుకున్నారు, పైసలు తెచ్చుకొని రూపాయలు ఇచ్చేసి తిన్నారు. 2 సార్లు అయింది. ఇప్పుడు బాగా అయింది, 30 లక్షలు అయిందంట. ఇప్పుడు చేస్తారు బాట వచ్చేసి. ఈ దేవుని యొక్క మొక్కుతే దీనికి నువ్వు ఏమి వరము భక్తితోటి మొక్కే వాళ్ళకు నీకేమన్నా బాధ ఉంటే ఆ భగవంతుని దయ ఉంటేనేమో పోతుంది. నీకు బాధ ఇంకా ఆయన దయ లేనప్పుడు పూర్వం శాస్త్రమే చెప్పింది. ఆంజనేయుడు శనేశ్వరుడు కమస్కమైతే వారధి కట్టేటప్పుడు సీతం చేస్తా అని వారధి కట్టేటప్పుడు గుట్టలు తెస్తున్నాడంట. ఆ టైంలో ఈడు శనేశ్వరుడు పోయిండు ఈయన దగ్గరికి. ఏమయ్యా అంటే ఏమి చెప్పంటే నీ దగ్గరికి ఇలా రాదలుచుకున్నా అని అన్నాడంట శనేశ్వరుడు. ఎప్పుడైతే రాదలుచుకున్నావో పనిల పని సరే. అప్పటికి వాడు రాసుకోమంటే రాసిండు, మనమేం చూసలేము. 7 పర్వతాలు భుజం మీద ఉన్నామంట. రెట్టబట్టి గుంజి దాని మీద కూర్చొని పెట్టుకున్నాడు. పెట్టుకొని పైన ఒక 10 పర్వతాలు గుట్టలు పెట్టుకున్నాడు. అబ్బా సచ్చాను ఉండు అట్టే కూర్చో. ఏమైతే నీకు శనేశ్వరుడు కదా, ఇంతమందిని బాధ పెడతావు నువ్వు. నేను ఖచ్చితంగా ఈ బలువు మొయ్యలేవా? అబ్బా సస్తి మళ్ళీ సస్తి అంటావు. ఎట్లా నన్ను చెప్పిన మాట నేను గ్రహిస్తా. ఎట్లా చెప్పు. ఎవరికైనా బాధ ఉండి దయ్యమో భూతమో వానికి గ్రహానో ఏదన్నా ఉంటే నా పేరు ఆంజనేయ అని చెప్పి నా చుట్టూ తిరిగితే 5 చుట్టూ ప్రదర్శన తిరిగితే వారి తాన నువ్వు ఉండకూడదు, తొలగిపోవాలి. అదే నా ఆర్డర్. ఆయన కథ. ఇక భక్తుడు ఏమి చేస్తాడో ఆయనకు మెప్పితార్థం ఆయన చేసేది. మీ పేరు? నా పేరు రాటికొండ, అంటే టీ హనుమంతు, పాతపల్లి గ్రామం. మీరు ఇక్కడనే ఎప్పుడు ఇక్కడికి వస్తుంటారా దేవునానికి? ఇక్కడనే. ఇంకేమైనా చెప్పిందా మీరు? నువ్వు అడిగితే అందరేనండి. ఏం కాదు. यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं वास्तवानि परिपूर्णलोचनं भावयामि पवमाननन्दनं ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం. నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం నా ప్రేమ గేయం ప్రియం. బ్రహ్మచారి భరించలేడు గాయం ప్రేమకుళ్ళ ఇవాళ పెళ్లి ఖాయం. స్వామి నిన్నే స్మరించి భరిస్తే అజయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం. నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం నా ప్రేమ గేయం ప్రియం. సామాంటే నీకు ప్రేమ, భామాంటే నాకు ప్రేమ, ప్రేమ భిక్ష నాకు పెట్టరా. ఆకు పూజ నీకు నోము, సోపు పూజ నాకు నోము, గంటకింత గంట కొట్టగా. ముద్దు లేక ముచ్చటాడు, పొద్దు లేక పొందు లేక ముక్కు మూసుకున్న నాకు దిక్కు చూపరా. మోహనాలు మోయలేక సోయగాలు దాయలేక మోసిపడ్డ నన్ను బ్రోచి మొక్కు తీర్చరా. జింకలాంటి కంటో జిగేలు మంది ప్రాయం, చివ్వుమన్న వంట చివుక్కుమంది ప్రాణం. ప్రేమ పుష్పము సుమించి ఫలించు వేడలోన శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు.